కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకొను. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా. నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించును. దేవుని యందు భయమే నిన్ను పవిత్రపరచును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చేవాడు. యోసేపు చెడిపోయిన తన సహోదరులలో కలిసిన వాడు కాదు. లోబడని, యథార్థంగా జీవించని, దేవునికి అంగీకారము కాని జీవితాలు జీవిస్తున్న తన బ్రదర్స్ తో కలిసి యోసేపు జీవించేవాడు కాదు. తల్లిదండ్రులను బాధపెట్టే, తల్లిదండ్రులకు ఎదురు తిరిగి ఇష్టానుసారంగా జీవించే ఈ గుంపుకు చెందినవాడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, నువ్వు కల్వరి టెంపుల్ సభ్యుడు అయితే, కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న తమ్ముడివి, చెల్లివైతే, దయచేసి మీ ఇంటిలో నువ్వు యోసేపుకు సంబంధించిన వాడివై ఉండాలి. యోసేపు వలె నీవు నీ పేరెంట్స్ కి లోబడేవాడివై ఉండాలి. యోసేపు వలె మీ ఇంట్లో దీవెనకరమైన ఆత్మీయత కలిగిన వాడివై ఉండాలి. రూబేన్తో గాని, యూదాతో గాని అటువంటి వారితో సాంగత్యము చేయవద్దని, మీ అన్నలు, మీ అక్కయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా లోకానుసారంగా జీవిస్తున్నారో వారితో చేతులు కలపవద్దని మనవి చేస్తున్న యోసేపు వారికి వేరుగా ఉండి యథార్థంగా ఉంటూ తన అన్నలు, సహోదరులు,
చేస్తున్న ప్రతి చెడును గూర్చి సమాచారాన్ని తండ్రి దగ్గరకు తీసుకొచ్చేవాడు. ఇలా సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటే ఎవరికైనా కష్టమా లేదా? కష్టమా లేదా? మా చిన్నబ్బాయి తప్పులు చేస్తూ ఉంటే మా పెద్దోడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు. అప్పుడు మా చిన్నోడికి ఎంత కోపమో వాడికి. గురించి చెప్తారా నువ్వు? ఒకవేళ మా పెద్దోడు ఒకవేళ తప్పు చేస్తే పరుగు ఎవరు? మా చిన్నోడు బిర్యానీ తంత హ్యాపీ వాడికి. ఎందుకని దొరికాడు ఇప్పుడు నాకు అని చెప్పి వచ్చి వాడు ఎంత స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వస్తే ఎంత స్పీడ్గా వస్తాడో అంత స్పీడ్గా వచ్చి, డాడీ ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? హ్యాపీ కాదు డాడీ, అన్న అలా తప్పు చేస్తున్నావు, దొరికాడు. ఓరి ఓరి ఓరి. ఇప్పుడు అన్నకి కోపమా కాదా? అనగా తప్పు చేసిన వ్యక్తి యొక్క తప్పును తండ్రికి తెలియచేస్తే తప్పు చేసిన వాడికి కోపమా కాదా? వాడికి ఇబ్బందా కాదా? దయచేసి గమనించండి. యోసేపు తన అన్నలు చేసిన తప్పును ఎప్పటికప్పుడు తండ్రి దగ్గర తీసుకొచ్చి చెప్పేవాడు. జరుగుతున్న తప్పులను, వారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు తండ్రి దగ్గరకు సమాచారం తీసుకొచ్చేవాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటి అంటే, నీతిమంతుడైన యోసేపు చేసిన పని ఏమిటి? ఆ పని ఎందుకని తన సహోదరుల యొక్క జీవితాల్లో కోపాన్ని, తాపాన్ని, ద్వేషాన్ని, పగను పెంచింది? ఎందుకు కోపతాపాలతో సహోదరులు నిండిపోయారు? యోసేపు తన తండ్రి దగ్గరకు తన సహోదరులు చేసిన చెడుతనమును గూర్చిన సమాచారాన్ని తీసుకొచ్చాడు. దీన్ని ఏమందాం మనం? దీన్ని ఏమందాం? సమాచారం తీసుకురావడం అందామా, లేకపోతే చాడీలు చెప్పడం అందామా? దేన్ని అందాం? సమాచారం తీసుకురావడమా, చాడీలు చెప్పటమా? ఏమండి? చాడీలు చెప్పటం వేరు, సమాచారం అందించడం వేరు. ఈరోజు చాలా మంది చాడీలు చెప్పేవారుగా ఉంటారు. ఈరోజు చాలా మంది అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు మరొకరికి, మరొక విషయాలు వీళ్ళకు చెప్పేవాళ్ళు ఉంటారు. అలా చెప్పేవారిని చాడీలు చెప్పేవారు అంటారు. కానీ యోసేపు చాడీలు చెప్పేవాడు కానీ కాదు. ఏమిటి డిఫరెన్స్? చాడీలు చెప్పేవారికి, వాస్తవం చెప్పేవాడికి ఏమిటి డిఫరెన్స్? జాగ్రత్తగా వినండి. యోసేపు ఎవరికి చెప్పాడు? సహోదరులు తప్పు చేస్తున్నారు, ఎవరికి చెప్పాడు? చెప్తారా? ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాలో ఆయనకే చెప్పారు. ఇది సమాచారం. అర్థమవుతుందా? ఒక విషయం నీకు తెలిసినప్పుడు, ఒక చెడు గురించి నీకు తెలిసినప్పుడు, ఒక చెడు సమాచారం నువ్వు విన్నప్పుడు, అది ఎవరికి చెప్పాలో వారికి చెప్పడము అది సమాచారం. కుమారులు తప్పు చేస్తున్నారు, ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. యోసేపు ఏం చేశాడు? చేయాల్సిందే చేశాడు. తన సహోదరులు అనగా యాకోబు కుమారులు చెడు పనులు చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అది యాకోబుకు తెలియాలి. ఎందుకని? తండ్రికి తెలియాలి కుమారులు ఎలా జీవిస్తున్నారో. తండ్రికి తెలియాలి కుమారుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో. అలా తెలిసినట్లయితే తండ్రి జాగ్రత్త పడగలడు, ఆ బిడ్డలను గద్దించగలడు, మంచి మార్గంలో పెట్టగలడు. బైబిల్ సెలవిస్తుంది. ఏమిటది? ప్రేమించు స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. యోసేపు తన సహోదరులను ప్రేమించాడు కాబట్టి వారు చేస్తున్న తప్పులను తండ్రికి తీసుకొచ్చి వినిపించేవాడు. ఎందుకని? డాడీ, వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు, దేవునికి, నీతి యథార్థమైన జీవితానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. వారి ప్రవర్తన బాగుంటం లేదు, వారి ఆలోచన సరళి బాగుంటం లేదు అని ఎప్పటికప్పుడు యోసేపు తన సహోదరుల గురించి సమాచారాన్ని తీసుకొచ్చేవాడు. సమాచారం తీసుకురావడం మంచిది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ ఇంట్లో ఎవరైనా మీ తమ్ముడు గాని, మీ చెల్లి గాని, మీ అక్కయ్య గాని, మీ అన్న గాని వారి జీవిత విధానం సరిగా లేకపోతే, అనవసరమైన ఎస్ఎంఎస్లు గాని, అనవసరమైన ఈమెయిల్స్ గాని, అనవసరమైన ఉత్తరాలు గాని, అనవసరమైన ఫొటోస్ గాని వారి దగ్గర మీరు చూసినట్లయితే, నాకెందుకులే అన్ను అనుకుంటున్నావంటే నీకు కూడా ఏదో వ్యవహారం ఉంది అని అర్థం. అంతే కదా? అవును, అంతేనా కదా? దొందు, ఓహో, దొందు దొందే అని అర్థం. ఇద్దరు తోడు దొంగలే అని అర్థం. ఇదిగో, నా సంగతి నువ్వు డాడీకి చెప్పొద్దు, నీ సంగతి నేను డాడీకి చెప్పను. ఇంటి దొంగని ఎవడు పట్టుకోగలరు? పట్టుకోగలరా? నువ్వు కొట్టినట్టుగా నేను చెప్పను, నేను కొట్టినట్టుగా నువ్వు చెప్పద్దు. మమ్మీ పర్సులో నువ్వు కొట్టడం నేను చూసా బాబు, నువ్వు డాడీ పర్సులో కొట్టడం నేను కూడా చూసా. ఓహో, అయితే మన ఇద్దరం ఒక అగ్రిమెంట్కి వద్దాం. ఏమిటి? నా సంగతి నువ్వు చెప్పొద్దు, నీ సంగతి
నేను చెప్పొద్దు. ఇద్దరం కలిసి డాడీని మమ్మీని మోసం చేద్దాం. టుగెదర్ పార్ట్నర్షిప్. ఉన్నారా ఎవరైనా ఈరోజు మమ్మీని డాడీని మోసం చేయడంలో ఐక్యత, వారిని మభ్యపరచడంలో ఐక్యత. నువ్వు నేను కలిసి మూకుమ్మడిగా తల్లిదండ్రులను మోసం చేద్దాం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుదరదు. నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మీయ హీనంగా జీవించే అన్నతో, ఆత్మీయ హీనంగా జీవించే అక్కతో నువ్వు సఖ్యత కలిగి జీవించడానికి వీలు లేదు. యోసేపు తన అన్నలతో కలవలా. మీ మార్గం మీది, నా మార్గం నాది. మీరు సత్యానికి దూరంగా జీవిస్తున్నారు, నేను సత్యము కలిగి జీవిస్తున్నాను. అది యోసేపు కలిగి ఉన్న విధానం. సహోదరులు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన సహోదరుల గురించి ఊరంతా చాటించలా, కానీ తండ్రికి చెప్పాడు. ఇది సమాచారం తెలియచేయటం. మరి చాడీలు చెప్పడం అంటే ఏమిటి? టేల్ బేరర్ అంటే ఎవరు? చాడీలు చెప్పేవాడు ఎవడు? ఈరోజు మీలో కొంతమంది చాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? చాడీలు చెప్పేవాడు ఏం చేస్తాడంటే, నీ జీవితంలో జరుగుతున్న లోపం ఏమిటో, నీ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు ఏమిటో తెలుసుకున్న తరువాత దాన్ని ఎలా జాగ్రత్త పరుచుకోవాలో నీకు చెప్పకుండా ఊరంతా నీ గురించి చెప్పేవాడు వాడు చాడీలు చెప్పేవాడు. అర్థమైందా? ఇప్పుడు మీ అబ్బాయి గురించి నాకు తెలిసింది. మీ అబ్బాయి గురించి నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలి? మీకు ఫోన్ చేసి, ఏమండి మీ అబ్బాయి ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు, మీ అమ్మాయి గురించి తెలిసింది, ఏం చేయాలి నువ్వు? ఏమండి మీ అమ్మాయి ఆ విధంగా రోడ్ల మీద తిరుగుతుంది, అబ్బాయి తిరుగుతుంది, చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది, మీ పరువు పోతుందండి, కాస్త జాగ్రత్త అని ఏం చేయాలి? నేను తండ్రికి ఫోన్ చేసి చెప్పాలి. తల్లికి ఫోన్ చేసి, సహోదరి ఒకవేళ నువ్వు చూస్తే వాళ్ళ తల్లికి చెప్పాలి, అమ్మా కొంచెం జాగ్రత్త, నీ కూతురు పరిస్థితులు ఏం బాగాలేదు అని చెప్పి ఆమె తల్లికి చెప్పాలి. అది సమాచారం. కానీ సాధారణంగా ఇదిగో తెలుసా, ఆ పలానా ఆయన కొడుకు గాడిదలా తిరుగుతున్నాడు, వాళ్ళ కూతురు 2-3 కూడా వేసుకుని పార్కులో తిరుగుతుంది అని తండ్రికి చెప్పకుండా ఇతరులకు చెప్పడము చాడీలు చెప్పడము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మనలో ఏ ఒక్కరు కూడా చాడీలు చెప్పేవారిగా ఉండడానికి వీలు లేదు. అక్కడ విషయాలు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు, ఇక్కడ ఈ ఇంట్లో గుట్టు, ఆ ఇంట్లో గుట్టు, ఇక్కడ విప్పడానికి వీలు లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఎవరైనా నీకు ఏదైనా చెప్పినట్లయితే దాన్ని పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వీలు లేదు. నీ స్నేహితుని యొక్క గుట్టు ఎక్కడ కూడా రట్టు చేయడానికి వీలు లేదు. నెంబర్ 1, యోసేపు ఎవరికి చెప్పాలో అదే చెప్పాడు, వేరే వాళ్ళకు చెప్పలా. మన ఇంటిలో జరిగే విషయాలు మన ఇంటిలోనే మనం చర్చించుకోవాలి, కానీ దాన్ని తీసుకెళ్లి బయట చెప్పడానికి వీలు లేదు. సహోదరులు, నీ భార్య సరైనది కాకపోయినట్లయితే నీవు నీ భార్యతో ఆ విషయం చెప్పు. వినే మనిషి కాకపోతే ప్రభువుకు చెప్పు. ప్రియ సహోదరి, నీ భర్త మంచివాడు కాకపోతే, ఏ విషయంలో తప్పు చేస్తున్నాడో నీ భర్తకు తెలియచేయి. వినేవాడు కాకపోతే దేవునికి చెప్పు. కానీ దురదృష్టం ఏంటి తెలుసా? ఈరోజు భార్యల గురించి భర్తలు ప్రచారం చేస్తున్నారు, భర్తల గురించి భార్యలు లోకమంతా చాటించి చెప్తున్నారు, నా భర్త ఇట్లాంటి వాడు, నా భర్త ఇట్లాంటి వాడు, నా భర్త ఇట్లాంటి వాడు. ఏం ప్రయోజనం? నీ కుటుంబంలో ఉన్న గుట్టును రట్టు చేసుకుంటే ఏం ప్రయోజనం? ఒకనొక ప్రాంతంలో ఒక ఇల్లాలు నాకు తెలుసు, ఆమె ఇంటి బయటే కూర్చునేది. నేను ఉద్యోగం చేసే రోజుల్లో మార్నింగ్ లేచి వెళ్తూ ఉన్నప్పుడు, బాబు నీకు తెలుసా అనేది. ఏంటమ్మా? మా అమ్మాయి వెళ్ళిపోయింది. మనిషి అండి, ఏంటంట? బయట కూర్చుని, గుమ్మం దగ్గర కూర్చుని, మా అమ్మాయి వాడితో వెళ్ళిపోయింది. ఓరి, ఏం మనిషి అండి? నీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోతే దానికి నువ్వు ప్రచారం చేస్తావా? ఆ తర్వాత తెలిసింది ఆమె మానసిక రోగి అని. అంటే అర్థం ఏమిటి? ఏ భర్త అయితే తన భార్య గురించి చెడుగా ప్రచారం చేస్తాడో, ఏ భార్య అయితే తన భర్త గురించి చెడు ప్రచారం చేస్తుందో, మానసిక రోగి అనే విషయము మర్చిపోవద్దు. యోసేపు చెడు ప్రచారం చేసేవాడు కాదు, తన సహోదరుల గురించి లోకమంతా చెప్పేవాడు కాదు, ఎవరికి చెప్పాలో వారికి చెప్పేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఏ ఒక్కరితో చెప్పకూడని ఇన్ఫర్మేషన్, చెప్పకూడని సమాచారం చెప్పే సాహసము చేయొద్దు. ఎవరికి చెప్పాలో వారికే మనం సమాచారం చెప్పాలి. అది మంచి పద్ధతి. అదే చేసేవాడు ఎవరు? యోసేపు. తన సహోదరులు దారి తప్పుతున్నప్పుడు ఎవరికి చెప్పాడు? తండ్రికే చెప్పాడు, లోకమంతా చెప్పలా.
నీ తమ్ముని గురించి, నీ చెల్లి గురించి, మీ అక్క గురించి, మీ అన్నయ్య గురించి, మీ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే లోకమంతా చర్చించి మాకు, అందరికీ తెలియచేయి మాకు. వాళ్ళ కుటుంబంలో ఉన్న గుట్టులు, వీళ్ళ కుటుంబంలో ఉన్న గుట్టులు అందరికీ రట్టు చేయి మాకు. అది చాడీలు చెప్పటము, దేవుని దృష్టిలో అసహ్యకరమైన ఏమిటండి, అసహ్యకరమైన కార్యము. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం సహజంగా మనుషులకు ఎందుకో చాలా చాలా ఇష్టం. ఒక మాట ఉంది తెలుసా మీకేంటో? శుభవార్తట బూట్లు వేసుకుని బయటికి వెళ్ళే లోపటే దుర్వార్తట లోపలికి వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఆల్రెడీ ప్రపంచం అంతా ఒక రౌండ్ వేసి వచ్చా. ఏమిటి? శుభవార్త బయటికి వెళ్తుందంట, ఒక మంచి వార్త చెబుదాము అని చెప్పి. అప్పటికే దుర్వార్త ఏం చేసిందంట? ఒక రౌండ్ వేసి వచ్చేసిందంట. అంటే దుర్వార్త అంత పవర్ఫుల్ అన్నమాట. ఎప్పుడు కూడా దుర్వార్తను ప్రచారం చేసేవాడిగా ఉండడానికి వీలు లేదు. ఒక దుష్ట సమాచారాన్ని, ఒక కాని సమాచారాన్ని, ఒక వ్యక్తి గురించి తప్పుడు సమాచారాన్ని, మీకు తెలుసా అతను ఇలా అంట కదా, అవునా అతను ఇలాంటి వాడా, ఇంకేమిటి, ఇంకా ఫోన్కి ఖాళీ ఉంటుందా? ఖాళీ ఉంటుందా? కొంతమందికి బీబీసీ అని చెప్పంటాం తెలుసా మీకు? ఎవరికైనా వాళ్ళకి ఒక్క విషయం చెప్పామంటే ఇంక మీరు వంట కూడా చేయరు కదా. ఫోన్ మీదే వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ తెలిసిపోవాల్సిందే. ఈ మన కల్వరి టెంపుల్లో ఇలాంటి బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఇతరుల గురించి చెడు సమాచారాన్ని, ఇతరుల గురించి ఏదైనా నీకు చెడుగా తెలిస్తే పొరపాటును కూడా దాన్ని ప్రచారం చేయి మాకు. ఒకానొక సమయంలో ఐన్స్టీన్ అనుకుంటున్నా నేను, ఐన్స్టీన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఇదిగో నీ ఫ్రెండ్ గురించి నేను ఈ విషయం విన్నాను, నిజమేనా? ఐన్స్టీన్ అడిగాడట, నువ్వు నా స్నేహితుడి గురించి ఒక చెడు సమాచారం చెప్పడానికి వచ్చావు? అవును, నీ స్నేహితుడి గురించి ఒక చెడు సమాచారం నాకు తెలిసింది, దాన్ని నీకు చెప్పడానికి వచ్చాను. నువ్వు నా స్నేహితుడి గురించి నువ్వు చెప్పే చెడు సమాచారం నాకు చెప్పే ముందు 3 ప్రశ్నలకు జవాబు ఇవ్వని చెప్పన్నాడట. ఏమిటి ఆ 3 ప్రశ్నలు అనంటే, మొదటిగా నువ్వు చెప్పే సమాచారము వాస్తవమో కాదో నీ అంతటి నువ్వు పరీక్షించావా అడిగాడట. చెడు సమాచారాలని ప్రచారం చేసేవాళ్ళు అది వాస్తవమో అవాస్తవమో అవసరం లేదు, ముందు ఆ వార్త మాత్రం అందరికీ చెప్పాల్సిందే. ఏమయ్యా, నా స్నేహితుడి గురించి చెడుగా మాట్లాడడానికి వచ్చావు కదా, నువ్వు ఏమైతే చెడుగా మాట్లాడడానికి వచ్చావో, ఆ చెడు సమాచారం తెచ్చావో, దాన్ని వ్యక్తిగతంగా నువ్వు వాస్తవమో కాదో తెలుసుకున్నావా అన్నాడట. ఐఎమ్ సారీ, నేను తెలుసుకోవాలా. అది చెడు సమాచారమా లేకపోతే మంచి సమాచారమా అన్నాడట. అది చెడు సమాచారం. నువ్వు చెప్పే ఆ సమాచారము ఆ స్నేహితుడికి నాకు ఉన్న సంబంధాన్ని బలపరుస్తుందా చెడగొడుతుందా అన్నాడట. ఆ విషయం నువ్వు వింటే మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహము చెడిపోతుంది. అప్పుడు ఐన్స్టీన్ అన్నాడట, నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పావంటే మర్యాద తగ్గదు. ఎందుకని? నువ్వు ఏమైతే చెప్పబోతున్నావో అది మా ఇద్దరి మధ్య స్నేహాన్ని పాడు చేయబోతుంది. నెంబర్ 2, నువ్వేమైతే చెప్పబోతున్నావో అది చెడ్డ వార్త. నెంబర్ 3, ఆ చెడ్డ వార్త వాస్తవమో కాదో నీకు కూడా తెలియదు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియకుండానే దాన్ని నాకు చెప్పి నా స్నేహాన్ని పాడు చేస్తే నీ అంత దుర్మార్గుడో మరొకడు లేడు. ఎంత మంచి మాట అండి. పొరపాటున ఎవరైనా మనకి ఫోన్ చేసి, వదినా నీకు ఈ విషయం తెలుసా అంటే, ఏ విషయం? వాళ్ళ విషయమేనా? రెడీ బ్రదరు, నీకు ఈ విషయం తెలిసిందా? ఆయన గురించి నువ్వు విన్నావా? ఏమిటి? ఆ విషయమేనా? రెడీ. ఏ విషయం? చెడు విషయం. చెడు విషయాన్ని వినడానికైనా, చెడు విషయాన్ని ప్రచారం చేయడానికైనా దయచేసి ఎప్పుడు ఎన్నడూ సాహసము చేయొద్దు. ఎందుకని? ఇలా ప్రచారములు చేసేవాళ్ళు, ఇలా చాడీలు చెప్పేవాళ్ళు, ఇలా విమర్శించే వాళ్లకు ఏమీ లేదు, జ్ఞానము లేదు. వాస్తవములు వారికి తెలియవు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడే వాళ్ళ యొక్క మాటలను మనం ఎందుకు ప్రచారం చేయాలి? వాస్తవాలు తెలియకుండా విమర్శించే వారి గురించి మనం ఎందుకు అనవసరంగా సమయాన్ని
వేస్ట్ చేసుకోవాలి. ఎంతో మంది కల్వరి పరిచర్యను, కల్వరి టెంపుల్ని, సతీష్ కుమార్ని విమర్శించే వాళ్ళు ఎంతమంది లేరు? అందుకే అంటున్నాను, విమర్శించే వానికి రంగు తెలుసు గాని రుచి తెలియదు. విమర్శించే వారికి, చాడీలు చెప్పేవారికి వాస్తవం ఏమిటో తెలియదు. అన్నీ వింటున్నప్పుడు ఇవి నన్ను నిరుత్సాహపరచవు గాని, నాకు ఎప్పుడో మొదట్లో దేవుడు చెప్పాడు, నాయన కుక్కల పని మొరగటమే నాయన, ఏనుగు పని ముందుకు వెళ్ళడమే నాయన, నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడమాకు నాయన అని చెప్పి, ఇప్పుడు కాదు 90s దేవుడు నాకు చెప్పాడు. 95, 96లో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నన్ను వెంటాడుతున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం. కాబట్టి ఇలాంటి ఉత్తరాలు కానీ, ఇలాంటి విమర్శలు కానీ పట్టించుకోవడం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ చేయను కానీ, ఎందుకు వీటిని తీసుకొచ్చానయ్యా అంటే, సమయం వచ్చింది కాబట్టి మీకు చెప్పాలి కనుక. యోసేపు పితీరులు చెప్పేవాడు కాదు, చాడీలు చెప్పేవాడు కాదు, లేనిపోని వార్తలు సృష్టించేవాడు కాదు, వారివి ఇక్కడ వీరివి అక్కడ చెప్పేవాడు కాదు. అలా నువ్వు ఉండడానికి వీలు లేదు. మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నెంబర్ 1 విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పాలో వారికే చెప్పాలి, మూడో వ్యక్తి చెప్పడానికి వీలు లేదు. నెంబర్ 2, ఎందుకు చెప్పాడు అంటే అతడు చెడును ద్వేషించిన వాడు కనుక. యోసేపు చెడును ద్వేషించాడు, తన సహోదరులు చేస్తున్న చెడును అసహించుకున్నాడు, కాబట్టి తన తండ్రికి చెప్పాడు. నంబర్ 3, చెప్పవలసిన బాధ్యత తన మీద ఉంది కనుక తన సహోదరులు చెడిపోతున్నప్పుడు అది తెలియచేయాల్సిన బాధ్యత యోసేపుకు ఉంది కనుక తప్పక తన తండ్రికి చెప్పాడు. నంబర్ 3, ఎవరి గురించి చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎందుకొరకు చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు? ఇతరుల గురించి చెప్పలా. లోకంలో చాలా సంఘటనలు జరుగుతాయి, చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, మాకెందుకు వాళ్ళ సంగతి? ముందుకు దూసుకుపోతున్న ఇతర దేశాలకు మన దేశానికి ఉన్న ఒక ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, ఆ దేశాల్లో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కవాడు పట్టించుకోడు. మనకున్న జబ్బు ఏంటి తెలుసా? మన పక్క సీట్లో కూర్చున్నాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇలా కూర్చుని మనం కొంచెం ఇలా ఉంటాం. వాడు ఫోన్లో మాట్లాడుకుంటే నీకు ఏం మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడితే నీకెందుకు? పొరపాటున వాడు సెల్ ఫోన్ వాడు పెట్టెళ్ళాడంటే గబగబా చూసుకుంటా ఉంటాం. ఏమేం మెసేజ్లు ఉన్నాయో నీకేం పోయే కాలం. వేరే వాడి సెల్ ఫోన్ నీకెందుకు, వేరే వాళ్ళ ఉత్తరాలు నీకెందుకు, వేరే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే నీకెందుకు, వేరే వాళ్ళ కుటుంబాల్లో ఏదో జరుగుతూ ఉంటే పక్కనే అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అటుపక్క వాళ్ళ బెడ్రూమ్, ఇటుపక్క నీ బెడ్రూమ్, అటుపక్క వాళ్ళ ఇల్లు, ఇటుపక్క నీ ఇల్లు, పక్కనే గొడవ అవుతుంది అనుకోండి, చెవి తీసుకెళ్లి మొత్తం గోడకు పెట్టేసి భార్య తంతున్నాడా, భర్త తంతుందా, ఎవరు తంతు, నీకెందుకు? నీ భార్య నేను తంతుంది కదా, అది చాలదా? నీకెందుకు అంట అంత రంది? సహోదరిలో అనవసరము. పక్క ఇంటి విషయాలు నీకు అనవసరం, పక్కింటి సమాచారం నీకు అనవసరం, నీ ఇంటి సంగతి నువ్వు చూసుకో. యోసేపుకు ఇతరుల గురించి అనవసరం, తన కుటుంబం గురించి తను పట్టించుకునేవాడు. అందుకే చెప్తున్నా, అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోమాకండి. అస్తమాను మీ ఇంట్లోంచి వెళ్ళి పక్కింట్లో కూర్చోమాకండి. సహోదరిలో పక్కిళ్ళకి వెళ్ళి మీ సమయాన్ని వృధా చేసుకోమాకండి. కొంతమందికి వేరే పనే ఉండదు, నీ గమనిస్తూ ఉంటా. ఇల్లేమో లోపల ఉంటుంది, వీళ్ళేమో గుమ్మం దగ్గరే కూర్చుని కాళ్ళు చాపుకొని కూర్చుంటారు. వచ్చేవాళ్ళు చూస్తూ ఉంటారు, పోయేవాళ్ళు చూస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు చూస్తూ ఉంటారు, పోయేవాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారో నీకెందుకు? ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తే నీకెందుకు? వెళ్తున్నప్పుడు టైం చూసుకుంటారు, బయటకు వస్తే టైం చూసుకుంటారు. పాపిష్టి బుద్ధి. నీకెందుకు చెప్పు? పక్కింట్లోకి ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చి, 3 4 నీకెందుకు? ఆడోళ్ళ మగోళ్ళ నీకెందుకు? పంచి కట్టుకున్నారా, ప్యాంట్ వేసుకున్నారా, నీకెందుకు? నీకు అవసరము లేని విషయాల్లో కలుగా చేసుకోవద్దు. నువ్వు ఆత్మీయుడిగా జీవించాలంటే నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు ఆత్మీయుడిగా జీవించాలని నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకో. నువ్వు ఆత్మీయంగా బ్రతకాలంటే నీ ఇంటిని ఆత్మీయంగా వాక్యానుసారంగా నిర్మించుకో. అంతేగాని పరుల జోలికి పోవడం గాని, పరుల గురించి అనవసరంగా చాడీలు చెప్పడం గాని,
పరుల యొక్క చెడు సమాచారాన్ని ఊరంతా ప్రచారం చేయడం గాని, మీ ఫోన్లో ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం గాని తగదు. కొంతమందికి ఒక జబ్బు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సంగతి తెలుసుకుంటారు, వీళ్ళింటికి వెళ్ళి వీళ్ళ సంగతి తెలుసుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దించుతారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దించుతారు. ఇదే పని. ఒకడంట ఒక ఎద్దు కొనుక్కున్నాడట. ఏం కొన్నాడు? ఒక ఎద్దు కొన్నాడట. ఉప్పు అమ్ముకోవాలి అని చెప్పి ఉప్పు బండి కోసం ఎద్దు కొన్నాడట. వీడు ఆ ఎద్దును తీసుకెళ్లి ఉప్పు అనని ఇంటి ముందు ఆపితే ఆగదే, వెళ్ళిపోతా ఉంటదంట. సరే, ఇంకా వీధి చివరకు వచ్చేసరికి బ్రేక్ వేస్తాయి. అక్కడ ఆగాల్సిన అవసరం లేదు, అయినా ఎద్దు ఆగిపోద్ది. నేను ఆగమన్న ఇంటి దగ్గర ఆగలేదు, ఇది వీధి చివరకు వచ్చి ఆగుతుంది ఏంటబ్బా అది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత పద అంటే వెళ్దాం. అలాగే కాసేపు ఉంటది. దానికి మూడొస్తేనే మళ్ళీ బయలుదేరుద్ది. మళ్ళీ వాడు ఉప్పు అని చెప్పి అమ్ముకుంటా ఉంటే ఎవరో అబ్బాయి కాస్త 2 కేజీలు ఉప్పు ఇవ్వని చెప్పండి, ఆగదు. మళ్ళీ వీధి చివరికి వెళ్ళి ఆగిద్ది. ఈ ఎద్దుని నమ్ముకుని పాపం వాడి బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. ఎవడైతే ఎద్దు అమ్మాడో వాడి దగ్గర తిన్నగా వెళ్ళిపోయాడు. ఒరే బాబు, నీ ఎద్దు ఏమిటిరా, అది నా పని చేయాల్సిన పని దాని పని చేసుకుంటుంది, ఆగమన్న చోట ఆగడ్డం లేదు, వీధి చివరికి వెళ్ళి లాగుతుంది. నాయన ఇంతకు నువ్వేం చేసావు బాబు అని అంటే, అప్పుడు చెప్పాడు, ఇంతకు ముందు నేను మున్సిపాలిటీ తొట్టుంది చూసావా, ఆ తొట్టికి కట్ట ఈ ఎద్దునంట. ఇప్పుడు ఎద్దు ఏం చేస్తుంది, వీధి చివర తొట్టి కనిపిస్తే చాలు అక్కడ ఆగిపోద్ది, మొత్తం అంతా ఎత్తుకుంటది. మళ్ళీ వీధి చివరికి వెళ్ళి ఆగిపోద్ది. ఎందుకని మొత్తం అంతా గుమ్మరిస్తారు కదా వీళ్ళు. దీని పని ఏంటంటే అక్కడ ఎత్తుకోవడం, ఇక్కడ గుమ్మరించడం, ఇక్కడ ఎత్తుకోవడం, ఇక్కడ గుమ్మరించడం. ఈ మున్సిపాలిటీ ఎద్దు పని సహోదరి నీకెందుకు చెప్పు. ఈ ఇంట్లో చెత్తంతా ఎత్తుకెళ్ళి ఆ ఇంట్లో గుమ్మరించడం, ఆ ఇంట్లో చెత్తంతా ఎత్తుకెళ్ళి ఈ ఇంట్లో గుమ్మరించడం. ఎందుకు ఈ మున్సిపాలిటీ ఎద్దు పనులు సోదరుడా? ఎందుకు ఈ గంగిరెద్దు పనులు? అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ. యోసేపు అటువంటి వాడు కానే కాదు. ఏ సమాచారం ఎవరికి అందించాలో వారికే అందిస్తాడు తప్ప అందరి సంగతి పట్టుకెళ్ళి వాళ్ళకి వీళ్లకు అందించేవాడు కానే కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యోసేపు చాడీలు చెప్పేవాడు కాదు, కానీ సత్యాన్ని చెప్పేవాడు. అయ్యా, ఈరోజు మాలో చాలా మంది చాడీలు చెప్పేవారుగా ఉన్నారు. చాడీలు చెప్పేవాడు ఎవరికి అసలైన విషయం చెప్పాలో అతనికి చెప్పకుండా, ఆమెకు చెప్పకుండా, ఎవరికి చెప్పకూడదో వాళ్ళకే చెబుతారు. ఎందుకని? చెడిపోయిన మనస్తత్వము కలవారు కనుక. మానసికంగా రోగంతో ఉన్నవాళ్ళు ఇంటి గుట్టునే లోకానికి పంచి పెడతారు. అట్టి స్థితిలో ఉన్న భర్తలను, అట్టి స్థితిలో ఉన్న భార్యను మార్చండి. భార్య గురించి చెడుగా, భర్త గురించి చెడుగా ప్రచారం చేసే మానసిక రోగాన్ని ప్రభువా అరికట్టవలసిందిగా కోరుతున్నాను. అయ్యా, చెడు సమాచారాన్ని పంచిపెట్టే చెడ్డవారిగా మేము ఉండక సత్యమును గ్రహించి, నాయనా, ఏదైనా వినకూడని విషయం మేము విన్నట్లయితే అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో గ్రహించి ప్రార్థించి, నాయనా, ఆ విన్న విషయము ఎవరి గురించి అయితే విన్నారో వారి జీవితాలు పతనం కాకున్నట్లు విజ్ఞాపన చేసే మనసు మాకివ్వమని, సత్యమును ప్రకటించే వారిగానే, యోసేపు వంటి వారిగానే జీవించే కృపా భాగ్యం మాకివ్వమని, ఇతరుల గురించి నాయన చెడుగా మాట్లాడమైనా, ఇతరుల గురించి చెడుగా ప్రచారము చేయడమైనా అది మాకు దూరముగా ఉండునుగాక. ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించే కృపనివ్వమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.